జై శ్రీరామ్. రేపు సాయంత్రం 5 గంటలకు అమ్మవార్లకి సారెతో పాటుగా శ్రీరామ హృదయం. శ్రీరాముని మదిలో నిలపండి, శ్రీరాముని మదిలో చేరండి. శ్రీరామ హృదయం అంటే ఏమిటి? జగదాచార్యులైన శ్రీ 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 స్వామివారి ఆరాధ్య దైవమైన శ్రీ కోదండరామునికి 33 సంవత్సరాలుగా ఏకోత్తర సహస్ర కలశాభిషేకం జరుగుతోంది. ఆ అభిషేకంలో ఉపయోగించే మంత్రపూరితమైన కలశాలే మన హృదయాలు. ఇవి మన గ్రామాలకు వస్తున్నాయి. కులమత వర్గ భేదం లేకుండా అందరూ పాల్గొనవచ్చు. శ్రీరామనామంతో ఏరగలిగినన్ని బియ్యపు గింజలు వాటిలో సమర్పించండి. తలా పిడికెడు బియ్యం తీసుకొని ఆ కలశాలలో 3 మార్లు శ్రీరామనామ స్మరణతో సమర్పించండి. శ్రీరామ హృదయ సమితి వారు మన గ్రామాన్ని, మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని 5 గంటలకు విచ్చేస్తున్నారు. అందరూ కూడా బియ్యాన్ని శ్రీరామనామ స్మరణతో సమర్పించండి, లేదా ఊరేగింపు సమయంలో కూడా చేయవచ్చు. ఇలా మనందరం మదిలో నిలుపుకున్న శ్రీరాముడికి మనందరి హృదయాలను సమర్పిద్దాం. 33వ సహస్ర ఘటాభిషేకాన్ని లోకక్షేమం కోసం, మనందరి క్షేమం కోసం అద్భుతంగా జరిపిద్దాం. జై శ్రీమన్నారాయణ.